హాయ్ హలో నేను ఇవాళ మనం లుంబిని పార్క్, తర్వాత ఎన్టీఆర్ గార్డెన్స్, ప్రసాద్ ఐమాక్స్, ఈ ఏరియా కొంచెం కవర్ చేస్తాను. అంటే ఇదే ట్యాంక్ బండ్ పక్కకే ఉంటుంది. ట్యాంక్ బండ్ అవతల నుంచి సచివాలయం. మనకు రైట్ సైడ్ ఉండేదేమో లుంబిని పార్కు, ఇదే సచివాలయం, కొత్త సచివాలయం. రైడింగ్ వీడియోస్ అంటే రైడింగ్ వీడియోస్ ఉంది, బండి దిగేదేమి ఉండదు. రైడ్ చేసి రైట్ సైడ్ హుస్సేన్ సాగర్ ట్యాంక్ బండ్, ఎన్టీఆర్ సమాధం లెఫ్ట్ సైడ్. పక్కనే ఎన్టీఆర్ గార్డెన్స్, అంతా పార్కింగ్ ప్లేస్. మొత్తం పార్కింగ్. ఒకప్పుడు ఏం లేదు కానీ లోపల చూడలేదు నేను కూడా. అంతా ఎక్స్ప్లోర్ చేయాలంటే చాలా వందల వీడియోలు వస్తాయి, పెడతాను. ఎన్టీఆర్ గార్డెన్స్ బాగుంటుంది లోపల. ఎట్లాగో హాలిడేస్ కాబట్టి పెడతారులేండి కొంచెం కొత్త కొత్త గేమ్స్ ఇవన్నీ. ఇదే మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్టాచ్యూ, దాని పక్కన ప్రసాద్ ఐమాక్స్, ఫస్ట్ బిగ్ స్క్రీన్ ఇండియాలో 4. 70 mm స్క్రీన్లు కలిపితే ఐమాక్స్ స్క్రీన్ అంత పెద్దది అనమాట. యాక్చువల్గా దాని కెమెరాలు వేరు, దాని షూటింగ్ వేరు అనమాట. ఇవన్నీ రెగ్యులర్ సినిమాలు తీసుకొచ్చేస్తాంటే పెద్ద చూసినట్టు ఉండదు. దాంట్లో ఏదో స్క్రీన్ చూడాలన్నట్టు పోతుంటారు కానీ చాలా తక్కువ. ఆ ప్రింటెడ్ ఇంగ్లీష్ మూవీ కూడా రావడం చాలా తక్కువే. నెక్స్ట్ రాజమౌళిది మహేష్ బాబు సినిమా ఉంది కదా, ఐమాక్స్ ప్రింట్లోనే తీసుకున్నాడు. అందుకే రాజమౌళి ఇంగ్లీష్ మూవీస్ కూడా తక్కువే. అంతా పార్కింగ్ రైట్ యూటర్న్ చేస్తున్నాం. ఇక్కడ వెళ్ళాలంటే చాలానే ఉన్నాయి మీకు ఏరియా మొత్తం. ఈరోజు సండే కాబట్టి
మంచిదే ఇదండి, ఫ్రీగా చూపించారు. కాబట్టి ట్రాఫిక్ ఉంటే ఇంత ఖాళీ ఉండేది కూడా కాదు. ఇంకా సైడ్కి వెళ్ళిపోతే ఇది పంజాగుట్ట, అమీర్పేట అటు సైడ్ వెళ్ళిపోతాం. ఇది ఇటు సైడ్ మనం పొద్దున వచ్చాం కదా, సాటర్డే నుంచి ఆ రూట్ సాటర్డేకి వెళ్తాం. నెక్లెస్ రోడ్ అంటే ఇదంతా ట్యాంక్ బండ్ చుట్టూ అన్నమాట. ట్యాంక్ బండ్ చుట్టూ రోడ్డు. ఈ ఏరియా మొత్తం ఒకప్పుడు డంప్ యార్డ్. సిటీలో ఉంటే చెత్త అంతా తీసుకొచ్చి ఇటు సైడ్ డంప్ చేసుకోవాలి అనమాట మున్సిపాలిటీ. మొత్తం ఇప్పుడు తీసేసి ఇంత బాగా చేశారు. లేకపోతే ఒకప్పుడు ఈ రోడ్లో రావాలంటే కంపు కంపు కొట్టేది అనమాట. ఇప్పుడు ఇంత మంచిగా చేస్తుంది. I love Hyderabad. రోడ్లు ఫ్రీగా తిరుగుతారు. మొత్తానికి నెక్లెస్ రోడ్. దాకా కుర్రోళ్ళు ఊరికే డిస్టర్బ్ చేస్తున్నారు అనమాట. వెనకంబడి వస్తా వస్తా ఊరికే మాట్లాడిస్తా డిస్టర్బ్ చేస్తుంటే ఆఫ్ చేసా, కిందికి దించేది కెమెరా. అందుకే ఎంత ఉంది మన హుస్సేన్ సాగర్ చెరువు. ఇదంతా న్యాచురల్ గా వచ్చింది కాదు. చెరువులు చాలా ఉన్నాయి హైదరాబాద్లో, అన్ని కబ్జాలు చేసినారు అనుకోండి. ఇది ప్రత్యేకించి నిజాం నవాబులు తొలగించారన్నమాట. మంచినీళ్ళ కోసం తొలగించిన చెరువు ఇది, ఇంత పెద్ద చెరువు. ఇప్పుడు హైదరాబాద్లో ఉండే డ్రైనేజ్ వాటర్ మొత్తం దీంట్లోనే కంపు కంపు అన్నమాట. ఆ బోటింగ్ చేస్తే మీకు తెలుస్తుంది వాసన అంత ఉంటాయి. జలవిహార్ వాటర్ తెలుసు. ఈ ఏరియా ప్యారడైజ్కి వచ్చారంటే ప్యారడైజ్లో బిర్యానీ తినేసి అటు నుంచి ట్యాంక్ బండ్ రౌండ్ ట్యాంక్ బండ్ రౌండ్ రైట్ తినేసి మనం చూసుకోవచ్చు. ఎన్టీఆర్ గార్డెన్స్, లుంబినీ పార్క్, ప్రసాద్ ఐమాక్స్, దాంట్లో షాపింగ్ చేయడం చూసి ఇట్లా ఇక్కడ జలవిహార్ ఇక్కడికి వచ్చేసి వాటర్ గేమ్స్ ఎంజాయ్ చేసుకోవాలి. ఇదైతే మీకు ట్రాఫిక్ ఉండదు, బాగుంటుంది ఏరియా. అలా ప్లాన్ చేసుకోండి. చార్మినార్ వెళ్ళాలంటే సాలార్జంగ్ మ్యూజియం. సాలార్జంగ్ మ్యూజియం తిరగదు చాలా. అసలు చాలా మంది ఏదో చూస్తారు. తర్వాత పదండి గొడవ ఉంటుంది కదా. సాలార్జంగ్ మ్యూజియం కూడా ఎక్స్ప్లోర్ చేస్తాను. పైన పక్కన వచ్చి
పక్కన రైట్ సైడ్ ఇందిరా పార్క్. ఇప్పుడు చాలా మారిపోయింది. పెళ్లి సిటీ పెట్టేస్తున్నాడు. ఇది ఇందిరా పార్క్ చేశారు. సిటీ అన్న అది కూడా ఒక రోజు ఎక్స్ప్లోర్ చేద్దాం. ఊరికే చూడడం కాదు, టికెట్ తీసుకోండి, సబ్స్క్రైబ్ అనే టికెట్ తీసుకోండి. ఆ బ్యాక్ సీట్ రిజర్వేషన్ చేసుకొని ఆ బ్యాక్ సీట్లో కూర్చొని నాతో పాటు జర్నీ చేయండి. ఇదే కదా సబ్స్క్రైబ్ అనే టికెట్ తీసుకోండి. ఓకే, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వీడియోస్ ఎలా ఉన్నాయి ఈ కామెంట్స్తోనే మాకు తెలుస్తుంది. ఇది సంజీవయ్య పార్క్, ఇందిరా పార్క్ కాదు, సంజీవయ్య పార్క్. సార్ ఇందిరా పార్క్ అక్కడ ఉంది చెప్పాలి. Bye.